హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. నా పేరు మహేశ్వరి. ఈరోజు మనం ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ గురించి తెలుసుకుందాం. సో ఓలా ఎలక్ట్రిక్ ఇండియాలో ప్యూర్ ఈవీ ప్లేయర్ మరియు సెల్లలతో సహా ఈవీలు మరియు ఈవీ పార్ట్స్ కోసం వర్టికలీ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ కెపబిలిటీని రూపొందిస్తుంది. సో వీరు ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఈవీలు మరియు బ్యాటరీ ప్యాక్లు, మోటార్స్ మరియు వెహికల్ ఫ్రేమ్స్ వంటి కొన్ని కోర్ ఈవీ పార్ట్స్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో వీరి బిజినెస్ ఇండియాలో మొబిలిటీ యొక్క ఎలక్ట్రిఫికేషన్ నుండి క్యాప్చరింగ్ ఆపర్చునిటీని అరైజ్ చేయడంపై ఫోకస్ చేస్తుంది మరియు ఫ్యూచర్లో ఎంపిక చేసిన ఇంటర్నేషనల్ మార్కెట్లో వీరి ఈవీలు ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలను కూడా వారు కోరుకుంటున్నారు. సో వారు తమ డైరెక్ట్ టు కస్టమర్స్ D2C ఓమ్ని ఛానల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను 935 ఎక్స్పీరియన్స్ సర్వీస్ సెంటర్స్, 935 మరియు 414 సర్వీసెస్ సెంటర్స్. సో వీటిలో 410 సర్వీస్ సెంటర్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్లో ఉన్నాయి. సో ఇవి ఇండియా అంతటా అక్టోబర్ 31, 2000 నాటికి వీరి ఓలా ఎలక్ట్రిక్ వెబ్సైట్లో నిర్వహిస్తున్నాయి. సో ఓలా ఎలక్ట్రిక్ ఇండియా లిమిటెడ్ కంపెనీ యొక్క ఫినాన్షియల్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే, సో ఫినాన్షియల్ ఇయర్ 2021, 2022 అండ్ 2023లో సో టోటల్ అసెట్స్ వచ్చేసి 2021లో సో టోటల్ రెవెన్యూ కనుక మనం చూసుకుంటే 2021లో 106 crores, 2022లో 456 crores, 2023లో 2783 crores. అండ్ టోటల్ ఎక్స్పెన్సెస్ కనుక మనం చూసుకుంటే 2021లో 285 crores, 2022లో 1174 crores, 2023లో 3883 crores. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక మనం చూసుకుంటే 2021లో 199.23 crores, 2022లో 784.15 crores, 2023లో 1472.08 crores. సో ఇవి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ యొక్క డీటెయిల్స్. సో ఈ కంపెనీ యొక్క ఫుల్ ఐపీఓ డేట్స్ కానీ డీటెయిల్స్ కానీ మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఈ కంపెనీ యొక్క ఫుల్ ఐపీఓ డేట్స్ అండ్ డీటెయిల్స్ రిలీజ్ అవ్వగానే నేను మరొక వీడియో చేసి అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ ట్రేడింగ్కి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వబడింది. సో ఆ లింక్ ద్వారా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.